గాంధీజీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్య నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నిరూపితం చేసుకున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తిగా గ్రామీణాలు నిర్వీర్యమైపోయి పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ జల్లడానికి కూడా డబ్బులు లేని దీనస్థితికి పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చి నిర్వీర్యం చేసేసిన సందర్భంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంలో గ్రామ స్వరాజ్యానికి కట్టుబడి ఉన్న మేము ఈ రోజున ప్రతి పల్లెల్లో కూడా అభివృద్ధి వెలుగులు చూపించాం. ఏదైతే గోపాల్పురం నియోజకవర్గ పరిధిలో ఉన్న 85 గ్రామ పంచాయతీల్లో 85 పంచాయతీలకు కూడా అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసి శంకుస్థాపన చేసుకుంటూ వెళుతున్నాం. నేటికి 3 మండలాల్లో శంకుస్థాపన పూర్తి చేశాం. రేపు ఎల్లుండ 4వ మండలం కూడా పూర్తి చేసి 85 పంచాయతీల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైంది. ఏదైతే ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, మరో పక్క